ఎట్లా మరి ఎమ్మెల్యే పార్టీకి పోయి మళ్ళీ ఎందుకు వచ్చినావు సిపిఎం పార్టీలకు? అక్కడ అన్న కూడా ఈ అగ్రవర్ణాల వాళ్ళు మళ్ళీ బాగా ఒత్తిడి చేసి నా మీద ఇబ్బంది చేస్తే ఇక అప్పుడు నేను ఇంకో పార్టీ పోవాలంటేనో నా ప్రాణం ధరిస్తలేదు, మళ్ళీ కమ్యూనిస్ట్ పార్టీలే ఉండాలనుకొని. పెద్ద మనిషి, ఇప్పుడు సిపిఎం పార్టీ నుంచి ఎమ్మెల్యే పార్టీకి పోయినావు, ఏదో ఆలోచనతోటే పోయి ఉంటావు కదా, మళ్ళీ ఎమ్మెల్యే పార్టీ నుంచి మళ్ళీ సిపిఎం పార్టీలకు ఎందుకు వచ్చినావు? అది వర్గశత్రు నిర్మూలన పంథ అనేది ఎమ్మెల్యే పార్టీది. ఇక్కడ ఒత్తిడి అయింది, అది కూడా విప్లవం అనేది పేలు ప్రజలంతా దానికి పెద్ద సపోర్ట్గా లేరు. ఈ వర్గశత్రు నిర్మూలన పంథ అనేది ఇక అది సరి అయింది కాదు అనేది ఓనాడు డిఎస్పీ కూడా నన్ను అరెస్ట్ చేసి ఎట్లా పోయినావు, ఇటు నుంచి అటెట్ట పోయినావు అనేది నన్ను అరెస్ట్ చేసి అడిగితే కూడా ఏ కళారూపాల ద్వారా పోయినావు, కళారూపాల చూస్తే సిద్ధాంతపరంగా ఎట్లా పోయినావు అని ప్రశ్నించినా కానీ ఇక నేను ఇక కమ్యూనిస్ట్నే ఉండదలుచుకున్నా, అది సరిగా ఉండేది కాదు. దాంట్లో కూడా కొందరు ఉండి ఏదైనా ఒక పొలిట్ బ్యూరో కలిగినటువంటిది ప్రజల సమస్యలు కానీ ఏది కానీ పరిష్కారం కావాలంటే ఒక పొలిట్ బ్యూరో కలిగినటువంటి కమ్యూనిస్ట్ పార్టీ సాధ్యం అనేది. ఆ ఎమ్మెల్యే పార్టీలో కూడా గోపాల్ రెడ్డి అని ఉండే, ఆయన నేనంటే చాలా ఉండే, అదే కరెక్ట్ గా దీన్ని సాధ్యం కాదు అనేది చెప్పిన తర్వాత ఇది అది రెండు మళ్ళీ నేను మూపున్న పార్టీలకి వచ్చిన, సిపిఎం పార్టీలకు వచ్చినట్లు అట్లా. ఇక అప్పటి నుంచి ఇప్పుడు దానికి ఎన్ని ఒడిదొడుకులు వచ్చినా నాకు అక్కడ నా వ్యవసాయం కూడా నడవకుండా. అవును, ఇక్కడ మీకు ఇప్పుడు కమ్యూనిస్ట్ పార్టీలకు సంబంధించి ఎమ్మెల్యే పార్టీకి పోయిన తర్వాత సిపిఎం లకు వచ్చిన తర్వాత కూడా వేరే వాళ్ళు అడగలేదా పైసలు ఇస్తాం పదవులు ఇస్తాం అని? అడగలేదా? పైసలు ఇస్తామన్నారు. అంటే నేను ఈ స్థాయికి, నన్ను జీతం ఉన్నోనికి పైసలు ఇస్తేననే స్థాయికి ఎందుకు వచ్చిందంటే నన్ను కమ్యూనిస్ట్ పార్టీ చేయబట్టే కదా నాకు వాల్యూ వచ్చింది. నేను ఆ తల్లి లాంటి అసలు కమ్యూనిస్ట్ పార్టీని వదిలిపెట్టి ఈ లంచాలకు దీనికో పోయిన తర్వాత ఇంకా ఏమున్నది, నేను అటువంటి వాటికి నేను ఆశపడను, నాకు పైసలు లేవు, ఏం లేదు. ఆ కమ్యూనిస్ట్ పార్టీలనే కొనసాగుతా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఏదైనా గానీ ఇంకా నాతో పాటు ఇంకో కొంతమందిని సమకూర్చే ప్రయత్నం చేస్తా తప్ప నేను ఇంకా వేరే పార్టీ పోయేది లేదని నేను ఘాటంగా చెప్పేసిన. అంటే నువ్వు కూలీగా ఉన్న బతుకు నుంచి నీకు ఇంత పేరు తెచ్చింది కమ్యూనిస్ట్ పార్టీ అంటావు? కమ్యూనిస్ట్ పార్టీ చేయబట్టి నన్నోడు కానీ నేను జీతం ఉన్నోడిని. కమ్యూనిస్ట్ పార్టీ లేకుండా నువ్వు ఇంకా అట్లనే జీతం చేసుకుంటూ అట్నే ఉండేటాను. అట్నే ఉండి నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చింది కమ్యూనిస్ట్ పార్టీ కదా, ఇంకా దానికి నేను ద్రోహం చేసిపోయిన తర్వాత ఇంకేముంది, నేనే ఇంకా నలుగురు చెప్పి ఇంకా ప్రోత్సహించి కమ్యూనిస్ట్ పార్టీ తీసుకొస్తా తప్ప నేను ఈ పార్టీని మారడనే నేను గట్టిగా ఉన్నా. ఇప్పుడు ఒకటి చెప్పు, అప్పుడు మీరు పెద్ద మనుషులు, అప్పటి కాలంలో కష్టాలు నష్టాలు సుఖ అన్ని చెప్పినారు మీరు. ఒకవేళ మీ ఊరికి కనుక కమ్యూనిస్ట్ పార్టీ రాకుంటే ఎట్లా ఉండేది? తెలంగాణ ప్రాంతంలో మీ ఊరికి కానీ తెలంగాణలో కమ్యూనిస్ట్ పార్టీ లేకుంటే ఎట్లా ఉండేది? రాకుంటే ఊరికి కమ్యూనిస్ట్ పార్టీ రాకపోతే దొరల పాలనే ఉండు, ఇంకేముంది, దొరల పాలనే ఉండు, జీతగాలనే ఉండు, రైతుకు ఇదంతే ఉండే, భూములు వాళ్ళకే ఉండు. ఈ పోరంబోకు 200 ఎకరాలు దానిక పేదలకు పంచిపెట్టి కమ్యూనిస్ట్ పార్టీ అవన్నీ వాళ్ళకే ఉండు కదా. చదువులు మళ్ళా ఎప్పటో ఎట్టి బతుకులే కదా, కమ్యూనిస్ట్ పార్టీ రాబట్టే ఈ మార్పు వచ్చింది. స్కూళ్ళు చదువులు కూడా కమ్యూనిస్ట్ పార్టీలు వచ్చినాకనే వాళ్ళే బళ్ళు పెట్టాలని చెప్పిందే వాళ్ళు. వాళ్ళు బళ్ళు పెట్టకుంటే రాత్రి పాఠశాలలు పెట్టేది, రాత్రి పాఠశాలలు పెట్టి ఈ జీతాలు ఉన్న వాళ్ళందరినీ రాత్రి పాఠశాల పెట్టి చెప్పేది. నువ్వు అందులో చదువుకున్నావు? నేను అందులో చదువుకున్నా. మళ్ళా మా అమ్మ ఓ ఏరే టీచర్కి ఇచ్చి 3 కోట్లు పెట్టించి మా అమ్మ చదివించింది కాక మళ్ళీ దీంట్లో ఉన్నావు ఉండి మేమే కాక మళ్ళా దళంగా ఏర్పాటు పడి ఊళ్ళల్లో పోయి కూడా బళ్ళల్లో పెట్టమని మేము రాత్రిపూట పోయి ఊళ్ళల్లో ప్రచారం చేసి వేషాలు వేసుకొని, వేషాలు సన్నాసి వేషాలు, ఈ శారద కాన్లు
ఇవన్నీ వేషాలు వేసుకొని పోయి కమ్యూనిస్ట్ పార్టీ గురించి ప్రచారాలు చేసి జనాన్ని ఎడ్యుకేషన్ చేసి సంఘంలో నిలబెట్టేది అప్పుడు అట్లా. సరే పెద్ద మనిషి, మరి ఇప్పుడు తెలంగాణ సాయుధ పోరాటంలో రజాకార్లకు వ్యతిరేకంగా, దొరలకు వ్యతిరేకంగా ఆయలా కొట్లాడిర్రు. మరి ఇవాళ రజాకార్లకు సంబంధించి ఒక సినిమా కూడా వచ్చింది. రజాకార్లు అంట ముస్లింలకు హిందువులకు మధ్యలో పంచాయతీ ఏదో అని చెప్పేసి ఆ సినిమా మొత్తం తీసిర్రు. గట్లుండేనా ఊర్లలో? మరి రజాకార్లకు ఈ దొరల పటేల్ సపోర్ట్ చేసేది ఎట్లా ఉండేది? మరి ముస్లింల మధ్య కమ్యూనిస్ట్ మధ్య ముస్లింల వ్యతిరేకత కాదు ఇది. వీళ్ళు దొరలకు తొత్తుల్లాగా ఉండేది రజాకారులు. దొరలు హిందువులేనా అందరూ? దొరలకు తొత్తుల్లాగా ఉండి లేవు గలరు వాళ్ళతో వాళ్ళు గ్రామాలకు వచ్చేవాళ్ళు కారు కదా దొరలు. వాళ్ళ తొత్తుల్లాగా వీళ్ళుండి ఆ దొరలకు వసూలు చేసి పెట్ట వీళ్ళని తినటం తప్ప ఈ భూస్వామ్య వ్యవస్థను నిర్మూలించాలనే కమ్యూనిస్ట్ పార్టీ తప్ప ఈ ముస్లింల గురించి కమ్యూనిస్ట్ పార్టీ వచ్చింది కాదు. అట్లా నిజాం ద్వారా నిజాం అప్పుడు ఈ రజాకారులను రక్షణ తీసుకొచ్చి ఉండి ఈ విధంగా చేసారు తప్ప వీళ్ళు ముస్లింల మధ్య కమ్యూనిస్ట్ పార్టీ వచ్చి మేము చూస్తున్నారు. ముస్లింల మధ్య రజాకార్ల మధ్య హిందువుల మధ్య పంచాయతీ కాదంట. కాదు కాదు, అంటే దొరలకు రజాకార్లు కుమ్మకాయ ఉండేది. కుమ్మకాయ ఉండేది. వాళ్ళు వసూలు చేసి పెట్టడం. దొరలు పట్వారీలు దొరలు పట్వారీలు వీళ్ళంతా నిరంకుశంగా అప్పుడు పరిపాలన చేసి అట్లా ఉండేది. ఆ విధంగా అప్పుడు గ్రామాలు ఉండబట్టి ఆ సాయుధ పోరాటం అప్పుడు అట్లా నడిచింది. మరి అబ్బా గాని భిక్షం గారు ఇక మొత్తంగా ఇప్పుడు ఎంత ఉంటుంది మీకు? ఒక 85-86 ఉంటాయా? 86 పైన ఉంటాయా? ఎట్లా ఎర్ర జెండాకు సంబంధించి నీకు రైతాంగ సాయుధ పోరాటంలో చేతున పట్టుకున్నావు, ఇంకా ఎర్ర జెండా పట్టుకొని మోతున్నావు. అసలు ఏం కళ కన్నావు నువ్వు? ఏం కావాలి ఎర్ర జెండా దానికి సంబంధించి? ఇది ఎంతకాలం అయినా అంతిమ దశ దానిక ప్రజల తరపున ఉండి పోరాడేదంటే ఎర్ర జెండే. ఏ హక్కుల కొరకైనా ఇప్పుడు ఆర్టీసీ వాళ్ళు సమ్మె చేసినా ఎర్ర జెండే కావాలి, అంగన్వాడీలు సమ్మె చేసినా కావాలి, ఆశా వర్కర్లు సమ్మె చేసినా గానీ, రైతులకు ఏదైనా కావాల్సిన ఉన్న కమ్యూనిస్ట్ పార్టీ, ప్రాజెక్టులు కట్టాలన్నది కమ్యూనిస్ట్ పార్టీ, ఇదంతా చేసింది కమ్యూనిస్ట్ పార్టీ. ఇప్పటికైనా అప్పటికైనా కమ్యూనిస్ట్ పార్టీ ఉండాలి. ప్రాజెక్టులు కట్టాలని ఎంత పోరాటాలు చేసి అయినాకనే కదా ఇప్పుడు మనకి ఇదివరకు బతిలాడి జీతం ఉండేవాళ్ళం అంతా. మళ్ళా ఒక నెల పోతే పుట్టెడు, మీరు సంవత్సరాలు చేస్తే పుట్టెడు వస్తే ఒక నెల కాలం కింద పోతే పుట్టెడు వస్తానని అయ్యుత్పైంది కదా. అవి ఎవడు చేసిండు అయ్యా అంటారు. అంటే కమ్యూనిస్ట్ వాళ్ళే అన్నాడు ప్రాజెక్టుల గురించి పాటలు పాడి చేసి అప్పుడు పాడేది. వీరపుత్రుల తల్లికొండ నన్ను కన్నది నల్లగొండ, నాటికైనా నేటికైనా ఎప్పుడైనా రణముకొండే, ఇప్పుడైనా రణముకొండే. అవునంటావా మరి కాదంటావా, ఒక్కసారి చెప్పుతా నల్లగొండ చరిత. కోసడంతా మోసుకెళ్తే ఈసమిచ్చిన రోజులలో అదే కూర నైజబోడిని 3 కుంటల నీరు దాపి ముక్కు నేలకు రాయించిన తల్లి కొండ సిపిఐఎం జెండా. బీడుబారిన నల్లగొండకు నీళ్లు కావాలి తేవలంటూ రైతు సోదర రమ్ము రమ్మని రాష్ట్రోకలు చేసినట్టి ఎర్ర జెండా మన నల్లగొండ. ప్రాజెక్టులు కావాలని వాటి మీద పాటలు పాడి జనాలు చైతన్యం చేసి అటువంటి ప్రాజెక్టులు కట్టాలని పోరాడింది కదా. సుందరయ్య గారు ఎక్కడ ఆనకట్టేస్తే ఎక్కడ నీళ్ళు వస్తాయి, ఎక్కడ పారుదనేది సుందరయ్య గారు మొత్తం భారతదేశాన్ని ఒక సిద్ధిద్ది అవన్నీ చేసి దాని మీదనే మన ఉద్యమాలు నడిపి రైతు ఉద్యమాలు నడిపి పోరాటం చేసింది తప్ప ఇది ఒక్కటి చేసింది లేదు. అయితే ఇక్కడ లాస్ట్ గా ఇక మీరు రైతు కూలి పోరాటాలలో సంవాద పాటలు ఉండేవి కదా, సంవాద పాటలు కూలి పోరాటాల కూలి పెంచాలని ఒక దిక్కు జీతగాడు అంటుంటే లేదని చెప్పేసి ఈ సంవాదాలు ఉండేవి కదా, అది కూడా వాడేదంట కదా మీరు? ఒక్కసారి వాడది వాడుకొని ఇంకా రోజు పని చేసేటోడ భోజనాలు లేనోడ
కళ్ళు ధరిసి కదలి రారము నా కూలెన్న కలిసి వస్తే సగం సుఖము ఓ నా కూలెన్న నీ దోసిన త్వరలంతా విలాసహల బ్రతుకులోన నీ చెమట సెంటు చేసి ఒళ్ళంతా మూసుకొని మార్చుకొని మేడగట్టె ఓ నా కూలెన్న ఇక నన్నా తెలుసుకోరవో నా కూలెన్న మీ విద్యార్థులు మేధావులు ఉద్యమాలు నడుపుతుండ్రు సోషలిస్టు బాట కొరకు ముసము గడుపుతుండ్రు ఎర్ర జెండలు ఎత్తినారు ఓ నా కూలెన్న ఏకమై పోరుతుండ్రు ఓ నా కూలెన్న ఇక నన్నా తెలుసుకోరవో నా ఇట్లా పాటలు పాడేది కూలీల దాంట్లో కూడా పోయి నేను ఓకే పెద్ద మనిషి. బండలు కొట్టినావు బంగురాలు కట్టినావు ఉండ నీకు ఇల్లు లేదు నా కూలెన్న తిందమంటే తిండి లేదు నా కూలెన్న ఈ మాయ తెలుసుకోరమో నా కూలెన్న ఇక నన్నా కలిసి రారమో నా కూలెన్న ఇట్లా పాటలు పాడే జనం పాటలతోటి ఉద్యమాలను నడిపించి త్యాగాలు చేసి బాగానే పోరాటం చేసిర్రు. మీ త్యాగాలు అట్లా నడుస్తూనే ఉన్నాయి, నడిపిస్తూనే ఉన్నాయి సమాజాన్ని.